హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. నాగవంశి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ తారక్ అన్నది తెలుగు డైరెక్టర్స్ కంటే హిందీ డైరెక్టర్స్ చాలా బాగా చూపించారని అన్నారు ఒక మాట. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. ఈ ఈవెంట్లో రితిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ కానీ చాలా బాగా మాట్లాడారు. అక్కడ వరకు ఈవెంట్ అంతా ఓకే. బట్ నాగవంశి ఏదైతే ఈ ఒక్క మాట అన్నారో ఆ ఒక్క మాటతో టోటల్ ఇంట్రెస్ట్ పోయింది. ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి రీజన్ ఆయన ఒక్క మాటే. ఇంకోటి, నాగవంశిని కార్నర్ చేయాలనో లేకపోతే ఆయన ట్రెండింగ్లో ఉండడనో ఈ టాపిక్ తీసుకోలేదు. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సినిమా ప్రమోట్ చేయాలంటే ఎన్ని విధాలుగానే చేయొచ్చు. కొన్ని షార్ట్స్ బాగున్నాయని, కొన్ని సీన్స్ బాగున్నాయని, ఈ ఇంటర్వెల్ షార్ట్కి మీరు బట్టలు చింపుకుంటున్నారని, లేక ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంటుంది, క్లైమాక్స్ ఇలా ఉంటుంది, సినిమా బీజిఎం ఇలా ఉంది, ఇన్ని విధాలుగా ప్రమోట్ చేయొచ్చు సినిమాని. నాగవంశి నార్మల్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో మూవీ గురించి చాలా హైప్ ఇస్తూ మాట్లాడుతుంటారు. సేమ్ అలాగే వార్ 2లో కూడా సేమ్ అలానే మాట్లాడారు. మాట్లాడినంతసేపు ఓకే. కానీ ఏదైతే ఆ ఒక్క మాట ఉందో ఆ ఒక్క మాటతో సినిమా మీద ఇంట్రెస్ట్ కానీ ఈవెంట్ మీద ఇంట్రెస్ట్ కానీ పోయింది భయ్య. అక్కడ బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ సినిమాలో ఆడక మార్కెటింగ్ కోసం మనం తెలుగు వాళ్ళని తీసుకొని సినిమాలో పెట్టుకుంటున్నారు. మీరేమో బాలీవుడ్ డైరెక్టర్స్ని తెలుగు డైరెక్టర్స్తో కంపేర్ చేస్తున్నారు. బాలీవుడ్లో కూడా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు. కానీ మన తెలుగు డైరెక్టర్స్ని తక్కువ చేయకూడదు కదా. సరే, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ బాగానే ఉంది, చేసి ఉండొచ్చు. యాక్చువల్గా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన 2 కళ్ళు చాలు యాక్టింగ్ ఎలా ఉంటుందో. మొత్తం సినిమా అంతా తీసేస్తారు జస్ట్ ఒక 2 కళ్ళతో. అలాంటి యాక్టర్ మన ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ని మనం ఎన్నో క్యారెక్టర్స్లో చూసాం. అలా చూసుకుంటే అరవింద సమేత్రలో త్రివిక్రమ్ ఎంత బాగా చూపిస్తాడు. డైలాగ్స్, సీన్స్, ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్ కానీ, ఆ డ్రామా కానీ, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మొత్తం టోటల్ టాప్ నాచ్ ఉంటాయి అరవింద సమేతలో. థియేటర్లో చూస్తున్నంతసేపు నేను బట్టలు జింపుకున్న ఈ సినిమా చూస్తున్నంతసేపు త్రివిక్రమ్ కంటే బాగా చూపించగలరా వాళ్ళు? రాజమౌళి RRRలో కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ సీన్స్ కానీ, ఇంటర్వెల్లో వచ్చే ఆ షార్ట్స్ కానీ, అన్న డెడికేషన్ ఏంటో మనందరికీ బాగా తెలుసు. అండ్ రాజమౌళి కంటే బాగా చూపించగలరా వాళ్ళు? కొరటాల శివ జనతా గ్యారేజ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది ఎలా ఉంటుంది? చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, చాలా పెద్దగా ఎండ్ అవుతుంది, చాలా బాగుంటాయి ఆ మూవీ కూడా. అండ్ దేవరలో కూడా ఎంత పెద్ద సెట్స్ వేస్తారు, ఎంత పెద్ద VFX హ్యాండిల్ చేస్తారు. అండ్ కొరటాల శివ కంటే బాగా చూపించగలరా వాళ్ళు? అండ్ ఇంకో విధంగా టెంపర్ మూవీలో కూడా పూరి జగన్నాథ్ చూపించినంత మాస్ ఇంకెవరు చూపిస్తారు మన ఎన్టీఆర్ అన్నది? లేదు కదా. అలాగంటే జైలవకుశ మాటలే పలకని క్యారెక్టర్ ఇస్తారు ఎన్టీఆర్ అన్నకి నత్తితో. ఆ నత్తి మాటలతోని సినిమా ఒక హైప్కి తీసుకెళ్తాడు ఎన్టీఆర్. వాళ్ళకంటే బాగా చూపించగలరా వాళ్ళు? ఏదో ఈ బాలీవుడ్ వాళ్ళని హైప్ ఇవ్వాలని మాట్లాడిన మాటలు కాకపోతే ఇంకేంటి భయ్యా? ఒకవేళ అలానే చూపించారు సినిమాలో తారక్ అన్నని అనుకుందాం. మూవీ వైజ్ వార్ 2లో సీక్వెన్స్ కానీ, ఇంకేదైనా యాక్షన్ సీన్స్ కానీ మనం ట్రైలర్లో చూసినట్టు బాగానే ఉన్నాయి. ఎలా చూసుకున్నా కూడా మనం చూపించినంతగా వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు కలెక్షన్స్ కోసం చేసే స్ట్రాటజీస్ అవన్నీ. ఒకవేళ ఎన్టీఆర్ని ప్రీవియస్ మూవీస్ కంటే ఇందులో బాగానే చూపించారు అనుకుందాం, ఓకే. కానీ సినిమా చూసిన తర్వాత మాకు అనిపించాలి, అంటే ఆడియన్స్ కనిపించాలి. అలా పబ్లిక్గా మీరు తెలుగు వాళ్ళని తక్కువ చేయడం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సేమ్ మొన్న వచ్చిన కింగ్డమ్ మూవీ గురించి కూడా ఒక రివ్యూవర్ RRR అంత హైప్లో తీయొచ్చు కదా, బాగానే టైం తీసుకున్నారు కదా అన్నాడు. వెంటనే నాగవంశి, ఇది గౌతమ్ తిన్ననూరి రాసుకున్న స్క్రిప్ట్, ఇది గౌతమ్ కింగ్డమ్. గౌతమ్ ఏం చూపించాలనుకున్నాడో, ఏం తీయాలనుకున్నాడో అలా చూడండి కింగ్డమ్ అన్నారు. కానీ నాగవంశి చెప్పిన హైప్కి ఆ సినిమాకి రీచ్ కాలేదు. ఫస్ట్ 2-3 డేస్ మాత్రమే ఆ టాక్ ఉంది. తర్వాత సినిమా ఏమైందో మనకు తెలియదు. ఇంకా అట్ ద సేమ్ వార్ 2లో కూడా కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా అనిపించాయి. రితిక్ రోషన్ని కొంచెం VIPలా ట్రీట్ చేస్తున్నారు అనిపించింది ఆ ఈవెంట్ చూస్తున్నంతసేపు. రితిక్ని మనం తెలుగులో వెల్కమ్ చెప్తున్నాం. అండ్ ఇది హిందీ మూవీ కాదు. మూవీ చూశాక ఇది తెలుగు మూవీలా అనిపించేంతలా తీశారు అయన్ ముఖర్జీ అని చెప్తున్నారు. అంటే బాలీవుడ్ మూవీస్కి ఇక్కడ హైప్ ఇస్తున్నారా? ఒకప్పుడు వాళ్ళు మనల్ని లెక్క చేశారా? ఎప్పుడైతే బాహుబలి బయటకు వచ్చిందో ఆ తర్వాతే మన తెలుగులో సత్తా ఏందో అందరికీ తెలిసింది. ఆ సినిమా తర్వాతే బాలీవుడ్ వాళ్ళు మన యాక్టర్స్ దగ్గరకు వచ్చి మా మూవీలో యాక్ట్ చేయండి అడిగేంత వరకు వచ్చింది మన రేంజ్. దేవరకు వచ్చిన కలెక్షన్స్ కంటే ఈ మూవీకి ఇంకా కలెక్షన్స్ ఎక్కువ రావాలంట. అండ్ హిందీలో వచ్చిన దానికంటే నెట్ ప్రాఫిట్ మన దాంట్లోనే ఎక్కువ రావాలంట. సరే, మూవీస్ కంపేర్ చేయొద్దని మీరే అంటారు. మళ్ళీ ఆ మూవీస్ కంటే ఈ మూవీకే కలెక్షన్స్ ఎక్కువ రావాలి అంటారు. మళ్ళీ దీనికి బాధ్యత కూడా మీదే అంటారు.
మూవీ నచ్చకుంటే చూడొద్దు అన్న రేంజ్లో మాట్లాడతారు. మళ్ళీ మీరే కలెక్షన్స్ తేవాలి ఈ సినిమాకి, మీదే బాధ్యత అన్నట్టు మాట్లాడతారు. సినిమా రైట్స్ తెలుగులో 80-90 కోట్లు అయితే 100 కోట్లు మీరే తేవాలనేది మా మీద వేసేస్తున్నారు. ఎందుకంటే మీరు ఫ్యాన్స్, మీరే తేవాలి అన్నట్టే ఉంది ఈ మాటలు విన్న తర్వాత అయితే. ఏంటి సార్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతారా? ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏ పెయిడ్ ప్రమోషన్సో, మేమ్సో, రివ్యూసో ఇంకేం అవసరం లేదు. మన తెలుగు స్టేట్స్లో జస్ట్ సినిమా నచ్చితే చాలు అంతే. ఎగ్జాంపుల్కి మొన్న వచ్చిన మహావతార్ నరసింహ కూడా యాజ్ ఏ మూవీ లవర్గా నేనే కొంచెం లేట్గా చూసా, కానీ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లోకి వెళ్ళాయి అందరికీ తెలుసు. ఏ సినిమా అయినా చూస్తారు, ఎలాంటి సినిమా అయినా చూస్తా. మాకు లాంగ్వేజ్తో సంబంధం లేదు. అది హాలీవుడ్డా, బాలీవుడ్డా, మలయాళమా, తమిళ, జస్ట్ సినిమా నచ్చితే చాలు. సినిమా బాగుందంటారా పదండ్రా ఇలానే వెళ్ళిపోతాం. సినిమా బాగాలేదా, సినిమా ఎందుకు బాగాలేదో చూద్దాం పదండ్రానే వెళ్ళిపోతాం. ఇంకా ఫ్యాన్స్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో మన హీరోని చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో ఆ హై మా ఒక్కరికే తెలుసు. టికెట్ హైక్స్తో మాకు సంబంధం లేదు. టికెట్ హైక్స్ ఈ విషయం గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. సినిమా సింగిల్ స్క్రీనా, మల్టీప్లెక్స్ ఏదైనా పర్లే, ఫస్ట్ డే ఫస్ట్ షో మన హీరో సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా ఇచ్చే హై ఇంకేది ఇవ్వదు కాబట్టి. అంత సినిమా పిక్చర్లో మేము కాంతారా KGF 0 ప్రమోషన్స్తో సినిమా ఇక్కడ ఆగిరింది. టోటల్ మిస్లీడ్ స్పీచ్ బై నాగవంశీ ఇన్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. టికెట్ హైక్స్ విషయానికి వస్తే సరే, ప్రోడక్ట్కి తగ్గ డిమాండ్ ఉంటుంది అనుకుందాం. సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు, భారీ కలెక్షన్స్ రావాలి కాబట్టి ఆ టికెట్ ప్రైస్ పెడుతున్నారు. కానీ టికెట్ వర్త్కి సరిపడా అవుట్ ఇస్తున్నారా? అది కూడా లేదు. థియేటర్స్కి జనాలు రావడమే మానేశారు ఈ టికెట్స్ హైక్స్ వల్ల. వార్ 2 మూవీ అయితే చూస్తారు ఓన్లీ బికాస్ ఆఫ్ తారక్ అన్న. రితిక్ రోషన్ మంచి యాక్టరే, కానీ ఏ రోజు కూడా మన తెలుగు ఇండస్ట్రీ సైడ్ చూసిన పర్సన్ అయితే కాదు తను. ఇప్పుడేదో కలెక్షన్స్ కోసం రావాలి కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీ సైడ్ వచ్చాడు తప్ప ఇంకో విషయం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటిల్ సేయింగ్ దిస్ వర్డ్. ఎన్టీఆర్ని తెలుగు వాళ్ళకంటే హిందీ వాళ్ళు చాలా బాగా చూపించారు. నో సార్, రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్ వీళ్ళు చూపించినంత గట్టిగా ఇంకెవ్వరు చూపించలేరు ఎన్టీఆర్ని. మూవీ కలెక్షన్స్ కోసం ఏదేదో మాట్లాడకండి సార్. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది, కలెక్షన్స్ వస్తే ఆటోమేటిక్గా అదే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా బాగుందని కూడా ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి మరీ చెప్పారు. అండ్ మేము కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ వీడియో నాగవంశీ గారిని హేటెడ్ మీదనో లేకపోతే ట్రెండింగ్లో ఉండడంలో ఈ టాపిక్ తీసుకోలేదు. TFIలో హిందీ వాళ్ళని పొగడ్డం, అంతే తెలుగు వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని పొగడ్డం వల్లే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ నాకు ఈ విషయం కొంచెం నచ్చలేదు అంతే. ఒకవేళ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఈ వీడియోతో సారీ భయ్యా, కానీ సరిగా ఆలోచిస్తే ఇవన్నీ ఫ్యాక్ట్సే అనిపిస్తాయి. అండ్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఇలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.